హలో వ్యూవర్స్, మనం ఈరోజు టమాటా రసం ఎలా చేయాలో చూద్దామండి. ఈ సైజ్ టమాటోస్ నేను 3 తీసుకున్నాను. తర్వాత వీటిని మీడియం పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మెత్తగా ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలాగా గుంతగా ఉండే కడాయిని తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చగా దంచుకుందాం, కొద్దిగా వెల్లుల్లి, 2 ముక్కలుగా తుంచి వేసుకుందాం ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తిరగమాత కొద్దిగా వేడయ్యాక ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఇలాగే ఉడకనివ్వాలి. ఈలోపు మనం ఒక వెల్లుల్లి రెమ్మ, 4-5 కరివేపాకు ఆకులు వేసి ఇలా పచ్చగా దంచిపెట్టుకోవాలి. కొత్తిమీరని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 8 నుంచి 10 మిరియాలను తీసుకొని వాటిని ఇలా దంచిపెట్టుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ లాగా దంచుకొని అవసరం లేదు, ఇలా కొద్దిగా దంచుకుంటే సరిపోతుంది. ఈ సైజ్ బౌల్కి ఒక 1/4 బౌల్కి వాటర్ తీసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదండి. తర్వాత ఫ్లేమ్ని లోలోకి పెట్టుకొని ఒకసారి ఇలా కలబెట్టుకొని ఈ వాటర్ని ఇందులో పోసేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్, ఇది కొద్దిగా స్మాల్ స్పూన్ అండి, టీ స్పూన్ కాదు, 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 7 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. 7 నిమిషాల తర్వాత ఇందులో మనం దంచి పెట్టుకున్న మిరియాల పొడిని వేసుకోవాలి. తర్వాత మూత లేకుండా ఇలాగే ఒక 2 మినిట్స్ పాటు కాగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. తర్వాత ఇందులో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు పేస్ట్ని వేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ రసం పొడిని వేసుకోవాలి. ఇది మీరు ఏ రసం పొడి అయినా వాడొచ్చండి. ఇలా రసం పొంగు వస్తున్న స్టేజ్లో ఇందులో కొత్తిమీరను వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.